చెప్తా మేడం. చెప్పండి. నా నెంబరు 9912118141. మా ఊరు వచ్చేసి చింతలకుంట విలేజ్, ఏటిదొడ్డి మండలము, గద్వాల జిల్లా. మీకు సంబంధించిన ఫార్మర్లు ఇంకా అక్కడ ఏమైనా ఉన్నారా? అక్కడ నరసింహులు ఉన్నాడు, ఇంకోటి నాగేశ్వర అనే పిల్లగాడు ఉన్నాడు. మేము ముగ్గురే చేస్తున్నాము. మీరు ఫస్ట్ మొదలు పెట్టారా? మీ తర్వాత వాళ్ళు? నేనే మొదలుపెట్టిన. నేను మొదలుపెట్టిన తర్వాతనే వాళ్ళకి చెప్పి వాళ్ళు ఈ సంవత్సరము వాళ్ళు దిగినారు. ఇప్పుడు కొత్తగా వచ్చారు వాళ్ళు. ఇంకొక ఇద్దరిని మీరు రెడీ చేశారు. రెడీ చేసిన ఒక రైతు ఇంకొక ఇద్దరు రైతుల్ని రెడీ చేయగలిగారు. ఓకే, చాలా సంతోషం. ఇంకేమైనా చెప్తారా? ఏం లేదు. అంటే మీరు ఇంకేమన్నా ఎవరికన్నా రైతులు ఎలా చేయాలి, ఈ అంటే న్యాచురల్ ఫార్మింగ్ వల్ల ఉపయోగాలు, ఈ కెమికల్ ఫార్మింగ్ వల్ల నష్టం ఏమైనా చెప్తారా? కెమికల్ వలన నష్టము ఎప్పటికీ నష్టమే మేడం. మీరు తింటున్నారు కదా, ఈ ఎనర్జీ లెవెల్స్ ఏ రకంగా ఉన్నాయి మీ బాడీలో? చాలా తేడా ఉంది మేడం. ఇంతకుముందేమి నేను సంవత్సరానికి మినిమం ఒక 10,000-8,000 హాస్పిటల్ పెడుతుంది మేడం. ఎప్పుడైతే ఈ ఫుడ్ తిన్న కానించి అస్సలు హాస్పిటల్ వైపు వెళ్ళలేదు. ఇప్పుడు పెళ్లిలో ఈ పదార్థం పెట్టాలని ఎందుకు అనిపించింది అంటే దీని రుచి అందరికీ పెట్టాలనుకున్నా, అందరికీ చూపించాలి దీని రుచి. ఎందుకంటే ఎవరు మా ఊర్లో ఇంతవరకు ఎవరు పెట్టలేదు. నేను పెట్టి చూపించాలని నేను ఒకటి అనుకున్నా. పెట్టి ఇది కంపల్సరీ జరగాలని అనుకున్నా. మరి సార్ వద్దకు వచ్చిన సారు అదే అన్నాడు. సారు చాలా సంతోషపడ్డారు కదా సార్? అవును మేడం, చాలా సంతోషపడ్డారు. వీడియో తీసుకోమని వీడియో తీశారు. ఓకే మేడం. చాలా సంతోషం అండి. ఎందుకంటే నేను అంటున్నాను, ఇవాళ లక్షలు పెట్టి పెళ్ళిళ్ళు చేయాలనుకున్న వాళ్ళు ఎంతమంది సార్ దగ్గరికి వస్తున్నారు. ఒక రైతుగా ఆ ఆహారం విలువ మీకు తెలుసు కాబట్టి మీరు పెళ్లి చేయాలని ఒక రైతుకి ఇచ్చారు. మీరు ఆహారాన్ని పెళ్లిలో పెట్టాలని అనుకున్నారు. చాలా మంచి విషయం, చాలా సంతోషం. చెప్పండి. జై శ్రీరామ్. గద్వాల జిల్లా, ఏటిదొడ్డి మండలం, చింతలకుంట విలేజ్. మేము 3 రకాలు రైస్ పండిస్తున్నాము. ఒకటి మాపిల్ల నవార ఒకటి, కుంకుమ ఒకటి, మైసూర్ మల్లిక ఒకటి. అసలు మీకు ఈ పంటకల్లే రావాలని ఎలా అనిపించింది? ఎన్ని సంవత్సరాలు అయింది ఇలా వచ్చి? మేము 2021 నుంచి స్టార్ట్ చేసినాము. ఎందుకు అనిపించింది? మా పెట్టుబడి మిగులుతలేదు మేడం. ఎంత పండించినా మాకు నష్టమే జరుగుతుంది కెమికల్ వ్యవసాయం నుంచి. అయితే మేము ఆర్గానిక్ నుంచి చేయాలనుకుని ఎప్పటి నుంచో అనుకున్నాము. అయితే 2021 నుంచి స్టార్ట్ చేసినాము. అయితే మాకు సార్ని కలిసిన తర్వాతనే మాకు లాభం వచ్చింది. అంటే ఏ పంట వేయాలి, ఎలా వేయాలి అనే ప్రాపర్గా గైడ్ లైన్స్ తీసుకున్న తర్వాత మాత్రమే లాభం వచ్చింది. అయితే మేము ఇది కుంకుమ పువ్వు కానీ మైసూర్ మల్లిక కానీ ఫస్ట్ నాటేసినాము, మామూలుగా నాటేసినాము. అయితే అప్పుడు ఫస్ట్ దిగుబడి రాలేదు. నెక్స్ట్ సారి శ్రీవారి పద్ధతి వేసినాము. శ్రీవారి పద్ధతిలో 15 రోజులు నారేసినాము. 15 రోజుల నారేసిన తర్వాత సాలుకి ఫీడ్ పెట్టినాము. 40 రోజుల లోపల 2 సార్లు జీవామృతము స్ప్రే చేసినాము, 2 సార్లు కోనవేటరు దుబ్బినాము. సార్ చెప్పిన తర్వాత, సార్ గైడ్ లైన్స్లో మాత్రమే చెప్పిన తర్వాత అట్లా మాకు బాగా దుంప వచ్చింది. దుంప వచ్చి ఒక ఎకర్కి 30 బస్తాలు వచ్చినాయి. 30 బస్తాలు వస్తే అవి 4 నెలలు నిల్వ ఉంచి మేము రైస్ బోల్ సింగల్ పాలిస్ ఆడించినాము. సింగల్ పాలిస్ ఆడించిన తర్వాత 35 క్వింటాలు అయినవి. 35 క్వింటాలు అయితే ఒక క్వింటము 8,000 లెక్క అమ్మినాము. 8,000 లెక్క అమ్మినా అంటే అది ఫస్టే నేను మార్కెటింగ్ అందరినీ రాసుకున్నా, అక్కడక్కడ తిరిగి రాసుకున్న తర్వాతనే అంత కన్ఫర్మ్ అయినాకనే నేను రైస్ మిల్లు ఆడించిన. ఆడించి కాసి వాళ్ళకి దబాయించి అందరికి ఫోన్ చేసి ఇచ్చేసిన. అట్లా నాకు ఎన్ని రోజులు అంటే 20 రోజులలో 35 క్వింటాలు అయిపోగొట్టిన. మళ్ళీ ఎక్కువ లేట్ చేస్తే పురుగు వస్తుంది. న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా పండించింది కాబట్టి పురుగు వచ్చిన తర్వాత మళ్ళీ మనమే నష్టం అవుతామని అందరినీ ఫస్టే టచ్ అయినా. ఇది మేడం. మీరు మీ ఫ్యామిలీ మొత్తం అదే పంటలో ఉంటారా? అవును మేడం. ఇక్కడికి ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఇక్కడికి కూతురుది ఎంగేజ్మెంట్ ఉంది మేడం. చెప్పండి. మా కూతురుది ఎంగేజ్మెంట్ ఉంది మేడం.
అయితే మేము న్యాచురల్ ఫుడ్ పెట్టాలని మేము అనుకున్నాము. అయితే సార్ని ఒకసారి కొటేషన్ వేయించుకొని పోతే ఎంత అవుతుంది ఎంత లేదని అడగడానికి వచ్చినాము. దానికి సంబంధించిన వివరాలన్నీ సార్ దగ్గర తీసుకుని వెళ్దాం. అన్ని లిస్ట్ రాపించుకొని ఒకసారి అడ్వాన్సే ఏదేది కావాలో ఏదేది లేదో రాపించుకొని తీసుకొని పోవాలని. మీ ఆడపిల్లని మళ్ళీ మీరు రైతుకి ఇస్తున్నారా? సాఫ్ట్వేర్ రైతుకే ఇచ్చినా మేడం. మీ చుట్టాలా బయట? మీ చుట్టాలా బయట? ఏం మేడం? మీ చుట్టాలా వాళ్ళు లేకపోతే బయట? బయట వాళ్ళు కొత్త సంబంధం వాళ్ళు. ఓకే ఓకే. మీకు తెలియకపోయినా రైతుకి ఇచ్చారు మీరు? నాకు ఈ రైతు అంటేనే ఇష్టం మేడం. అదే అందుకొరకే నేను రైతుకి ఇచ్చిన. అంటే ఇవాళ రైతులుగా ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదని ఒక మాట వింటున్నాం కాబట్టి మనం దాని గురించి ఒక మాట. మీరు ఇంతకుముందు కానిస్టేబుల్ జాబ్ వచ్చిన వాళ్ళు వచ్చినారు, అయితే నేను ఇవ్వలేదు మేడం. జాబులు వచ్చిన వాళ్ళు వచ్చారు, వచ్చినారు, అయినా మీరు ఇవ్వలేదు. నాకు నచ్చలేదు, నాకు రైతే కావాలన్నట్టు నేను ఇచ్చిన. ఓకే, సంతోషం, చాలా సంతోషం. మీ పంటని మొదటగా మీరు గుళ్ళో ఇచ్చారా? ఫస్ట్ పంట 9 బస్తాలు అయింది మేడం. 1 ఎకర్ వేసిన. ఆ 9 బస్తాలు నేనే తిన్నా. నెక్స్ట్ పంట అయితే 60 బస్తాలు అయినవి, 2 ఎకరాలు. ఫస్ట్ ఎకరేమి 1 ఎకర్ వేసిన ఫస్ట్ సారి. రెండో సంవత్సరము 2 ఎకరాలు వేసిన. 2 ఎకరాలు వేస్తే 60 బస్తాలు అయినవి. ఇంకా దాంతోపాటు పల్లి వేసిన, వేరుశనగ 1 ఎకర్ వేసిన. ఎకర్ వేస్తే అది 9 బస్తాలు అయినాయి. ఆ 9 బస్తాలు మన సారు విజయరామ్ సారే 2 క్వింటాలు పల్లి తీసుకున్నాడు. మిగతాది అక్కడ కాండ్రపాడు సీను తీసుకున్నాడు. ఇంకా మిగతాది నేను ఆయిల్ ఇడిపించి మేమే తీసుకున్నాం. ఇంకా 5 ఎకరాలు మామిడి ఉంది మేడం. మీ దగ్గర గానుగ ఉందా? గానుగ లేదు మేడం. పక్కన ఆయిల్ వేయించారు. పక్కన మీ దగ్గర అసలు ధాన్యం ఏమేమి దొరికింది? నవారా, కుంకుమ పువ్వు, మైసూర్ మల్లిక, పల్లి, మామిడికాయలు. ఎన్ని ఎకరాలు మొత్తం ఫార్మింగ్ అంతా? మొత్తం 8 ఎకరాలు ఉంది మేడం. ఇప్పుడు మీరు ఆదాయం ఎంత ఉంది ఎకరానికి? ఇప్పుడు ఎకరానికి 1,50,000 ఆదాయం చూస్తాను. 1 ఎకరానికి? 1 ఎకరానికి అన్నిటి మీద కలిపి? అన్నిటి మీద కలిపి 2,50,000 అయింది. ఉత్త వరి కొట్టి. ఇంకా మామిడి పంట ఇంకా పంట రాలేదు. పోయిన సంవత్సరం పోయిన ఎండాకాలం రాలేదు. అయితే పూర్తి 5 సంవత్సరాలు కాలేదు. ఈసారి ఇడాలనుకున్నా కాపు. ఓకే, పల్లి కూడా బాగానే ఉందా? పల్లి బాగా అయింది. మీ నెంబర్ ఏమైనా ఇస్తారా వీడియోలో? మీకు పల్లి కావాలి కానీ మీ దగ్గర దొరికే ధాన్యాన్ని మీకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వడానికి చెప్తా మేడం. చెప్పండి. నా నెంబరు 9912118141. మా ఊరు వచ్చేసి చింతలకుంట విలేజ్, ఏటిదొడ్డి మండలము, గద్వాల జిల్లా. మీకు సంబంధించిన ఫార్మర్లు ఇంకా అక్కడ ఏమన్నా ఉన్నారా? అక్కడ నరసింహులు ఉన్నాడు, ఇంకోటి నాగేశ్వర అనే పిల్లగాడు ఉన్నాడు. మేము ముగ్గురే చేస్తున్నాము. మీరు ఫస్ట్ మొదలు పెట్టారా? మీ తర్వాత వాళ్ళు? నేనే మొదలుపెట్టిన. నేను మొదలుపెట్టిన తర్వాతనే వాళ్ళకి చెప్పి వాళ్ళు ఈ సంవత్సరము వాళ్ళు దిగినారు. ఇప్పుడు కొత్తగా వచ్చారు వాళ్ళు. ఇంకొక 2 మీరు రెడీ చేశారు? రెడీ చేసిన. ఒక రైతు ఇంకొక 2 రైతుల్ని రెడీ చేయగలిగారు. ఓకే, చాలా సంతోషం. ఇంకేమైనా చెప్తారా? ఏం లేదు. అంటే మీరు ఇంకేమన్నా ఎవరికన్నా రైతులు ఎలా చేయాలి, ఈ అంటే న్యాచురల్ ఫార్మింగ్ వల్ల ఉపయోగాలు, ఈ కెమికల్ ఫార్మింగ్ వల్ల నష్టం ఏమైనా చెప్తారా? కెమికల్ వలన నష్టము ఎప్పటికీ నష్టమే మేడం. మీరు తింటున్నారు కదా, ఈ ఎనర్జీ లెవెల్స్ ఏ రకంగా ఉన్నాయి మీ బాడీలో? చాలా తేడా ఉంది మేడం. ఇంతకుముందేమి నేను సంవత్సరానికి మినిమం ఒక 10,000-8,000 హాస్పిటల్ పెడుతుంది మేడం. ఎప్పుడైతే ఈ ఫుడ్ చిన్న కానించి అస్సలు హాస్పిటల్ వైపు వెళ్ళలేదు. ఇప్పుడు పెళ్లిలో ఈ పదార్థం పెట్టాలని ఎందుకు అనిపించిందంటే దీని రుచి అందరికీ పెట్టాలనుకున్నా, అందరికీ చూపించాలి దీని రుచి. ఎందుకంటే మా ఊర్లో ఇంతవరకు ఎవరు పెట్టలేదు. నేను పెట్టి చూపించాలని నేను ఒకటి అనుకున్నా. పెట్టి ఇది కంపల్సరీ జరగాలని అనుకున్నా. మరి సార్ వచ్చిన సారు అదే అన్నాడు. సారు చాలా సంతోషపడ్డారు కదా సార్? అవును మేడం, చాలా సంతోషపడ్డారు. వీడియో తీసుకోమని వీడియో తీశారు. ఓకే మేడం. చాలా సంతోషం అండి. ఎందుకంటే నేను అంటున్నాను, ఇవాళ లక్షలు పెట్టి పెళ్ళిళ్ళు చేయాలనుకున్న వాళ్ళు ఎంతమంది సార్ దగ్గరికి వస్తున్నారు?
ఒక రైతుగా ఆ ఆహారం విలువ మీకు తెలుసు కాబట్టి మీరు పెళ్లి చేయాలని ఒక రైతుకి ఇచ్చారు, మీరు ఆహారాన్ని పెళ్లిలో పెట్టాలని అనుకున్నారు. ఇది చాలా మంచి విషయం, చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ.